ఫేస్బుక్ పరిచయం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. విత్తనాల వ్యాపారం పేరుతో వలవేసిన సైబర్ నేరగాళ్లు కోట్లు నొక్కేసి ఆ వ్యాపారిని అప్పులపాలు చేశారు. సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేశాయి. చివరకు ఆ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విత్తనాల వ్యాపారం పేరుతో వలవేసిన సైబర్ నేరగాళ్లు ఓ అమాయకుణ్ణి బలి తీసుకున్నారు. హైదరాబాద్లోని తార్నాకలో జరిగింది దారుణం. తార్నాక నాగార్జున నగర్ కు చెందిన కేఎస్ సురేందర్ రెడ్డి వ్యాపారి. ఆయనకు 6 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఉత్తరాదికి చెందిన నగ్మా షేక్ పరిచయమైంది. క్యామ్స్టార్ హెబ్స్ సంస్థకు స్థానిక డీలర్ గా ఆమె పరిచయం చేసుకుంది. ఫేస్బుక్ లోనే మరో యువతిని పరిచయం చేసింది. ఆమె ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్ గా పనిచేస్తోందని నమ్మించింది. భారతదేశంలో మాత్రమే లభించే విత్తనాలను విదేశీ కంపెనీలకు ఎగుమతి చేస్తుంటారని నగ్మా నమ్మించింది. వీరి మాటలు పూర్తిగా నమ్మేసిన సురేందర్ రెడ్డి ఈ వ్యాపారం బాగుందనుకున్నాడు. తాను కూడా సీడ్స్ బిజినెస్ చేస్తానన్నాడు. మాయమాటలు చెప్పి సురేందర్ రెడ్డిని వలలో వేసుకున్న సైబర్ నేరగాళ్లు తమ ప్లాన్ ను అమలు చేశారు. విత్తనాలను తాను సరఫరా చేస్తానని, వాటిని సదరు కంపెనీకి అమ్మి కోట్లు సంపాదించొచ్చని నగ్మా నమ్మించింది. సురేందర్ రెడ్డి ఏకంగా 1000 ప్యాకెట్ల విత్తనాలు కొన్నాడు. డబ్బుల్ని వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. విత్తనాలు అమ్మగా డాలర్లు వచ్చాయని నమ్మిస్తూ భారీ మొత్తంలో నల్ల కాగితాలను సురేందర్ రెడ్డికి అంటగట్టారు సైబర్ నేరగాళ్లు. ఆ నల్ల కాగితాలు డాలర్లుగా మార్చాలంటే కొన్ని రసాయనాలు అవసరమని, వాటి కోసం డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. ఇలా ఒక్కోసారి ఒక్కో కారణం చెబుతూ 3,70,00,000 కాజేశారు. అడిగినప్పుడల్లా అప్పు చేసి మరీ డబ్బులు కట్టాడు సురేందర్ రెడ్డి. 3 నెలలైనా సైబర్ నేరగాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని సురేందర్ రెడ్డికి అర్థమైంది. మరోవైపు అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో సురేందర్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. చివరికి మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ల్యాండ్ డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టి ఆయనను కొంచెం విధంగా మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలా కొంచెం దెబ్బతీవి కొంచెం ఆయన ఇలా పరిస్థితి అంటే ఆయన ఏం సవాలని చెప్పుకోలేక ఆయన కొన్ని విధాలుగా ఫోన్ చేసి టార్చర్ చేసినని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ అప్పు ఎట్లా తీర్పోవాలని భయంతో ఆయన సూసైడ్ సూసైడ్ నోట్ రాసి విత్తనాల వ్యాపారం చేసి లాభాలు గడిద్దామనుకున్న సురేందర్ రెడ్డి చివరకు సైబర్ నేరగాళ్ల మాయలో పడి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ముక్కు మొహం తెలియని వాళ్లు ఫేస్బుక్ లో పరిచయమై ఇలాగే వలవేస్తూ ఉంటారు. అందర్నీ గుడ్డిగా నమ్మేస్తే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. సో బీ అలర్ట్.